చేస్తానని ముందు చెప్పారు, అది అప్పటి నుంచి చేస్తూనే కనిపిస్తోంది. ప్యారడైజ్గా వివరిస్తుంటారు ఆ నగరాన్ని అసలు జనరల్గా. ఇప్పుడు అక్కడ కూడా కొంతమంది కబ్జాలు రెచ్చిపోతున్నారు, దానికి కొంతమంది పోలీసు నేరస్తులకు సహకరిస్తున్నారు. కానీ ఇమీడియట్గా ఇప్పుడు మా ప్రభుత్వమే కదా అని అక్కడేమీ పోలీసులు వెనకేసుకురాలేదు. నేరస్తులకు ఎవరైనా పోలీసులు సహకరిస్తే వారు ఉపేక్షించేది లేదని తెగేసి చెప్పారు. ఎట్ ద సేమ్ టైం పిఠాపురంలో కూడా నియోజకవర్గం చాలా సమస్యలు ఉంటాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా సమస్యలు, ప్రతిదాన్ని మోదీ గారికి ఆపాదించలేం. అలాగే నియోజకవర్గ వ్యాప్తంగా ఏదైనా సమస్య వస్తే ప్రతిదాన్ని పవన్ కళ్యాణ్ గారికి ఆపాదించలేం. అక్కడ సమస్యలు ఉంటే పరిష్కరిస్తారు, అక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేసే వరకు ఉంటుంది. అంటే రీసెంట్గా కొన్ని సంఘటనలు అసలు ఎలా చూడాలి, ఈ మల్లం ఘటనపై కానీ వీటి మీద కానీ కొంతమంది డిప్యూటీ సీఎం పదవి నుంచి వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ కేసులు పెట్టడం, అసలు వీటిని ఎలా చూడాలంటారు? అంటే ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ ప్రభుత్వం ఏర్పడటమే కొంతమందికి ఇష్టం లేదు. అట్లానే వీళ్ళు సఖ్యతగా ముందుకెళ్ళటం వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఇంత సఖ్యతగా ముందుకెళ్తాం ఏంటి, ఇన్నాళ్ళైనా కూడా వీళ్ళ మధ్య విభేదాలు రావటం లేదేంటి, ఏ విధంగా వీళ్ళ మధ్య విభేదాలు సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారు. అది జరిగే పని కాదు. ఫెవికాల్ బంధం కంటే బలంగా వీళ్ళు ముందుకెళ్తా ఉన్నారు. ఇక్కడ మనం మీకు గుర్తుండే ఉండాలి, పాస్టర్ ప్రవీణ్ హత్య ఉంటే హత్య అని చెప్పిన వాళ్ళు ఏ విధంగా ప్రచారం చేశారు. తర్వాత 300 సీసీ కెమెరాల పర్యవేక్షణ, 101 సీసీ కెమెరాలకు సంబంధించి వాళ్ళ కుటుంబాలకు చూయించేసి, అందుట్లో అభ్యంతరకరంగా ఉన్న కొన్ని తీసేసి 41 సీసీ కెమెరాలు ప్రజలకు చూయించేసి అతను ప్రయాణం చేసిన కాడి నుంచి చనిపోయేంత వరకు ఏం జరిగిందని పోలీసుల పాత్ర మెచ్చుకోవచ్చు. అదే చెప్తాను. ఎందుకంటే ఎంత రకాల ఇష్యూస్ క్రియేట్ చేద్దామని ఇన్ని రకాలకి సోషల్ మీడియా ద్వారా ఎంతమంది ఏం ప్రచారం చేసి ఎక్కడ సమన్వయం కోల్పోలేదు. వాళ్ళకంటే కూడా నా ఉద్దేశంలో ఆంధ్ర రాష్ట్ర క్రైస్తవ సంఘాలకి, క్రైస్తవ ప్రజలందరికీ కూడా మనం ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే వాళ్ళు ఎంత రెచ్చగొట్టాలని ప్రయత్నం చేసినా వాళ్ళు ఎక్కడా రెచ్చిపోకుండా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలు ఏం చేసిందో చూశారు. కాబట్టి వాళ్ళు ఆ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు కావచ్చు, స్థానిక నాయకులు కావచ్చు, వాళ్ళని ఏ విధంగా గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారో చూశారు. కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈరోజు నమ్మే పరిస్థితుల్లో లేదు. నేను ఇది విమర్శ కోసం చెప్పట్లేదు. గత 5 సంవత్సరాల పరిపాలన, అందుకే నేను చెప్పాను 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయిందంటే అది మామూలు విషయం కాదు. ఎంత వ్యతిరేకత ఉంటే దాని అలా జరుగుతూ ఉంటుంది, ఆలోచించుకోవాలి. అంటే 2014 నుంచి 2018 వరకు తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి ప్రయాణం చేసి రావాల్సిన నిధులు తెచ్చుకున్నారు, ముందుకు వెళ్తానే ఉన్నారు. అమరావతి ప్రారంభించారు, పోలవరం పరుగులెత్తిచ్చారు 72%, మిగిలిన కార్యక్రమాలను చేసుకుంటూ వస్తున్నారు. చివరి సంవత్సరంలో వాళ్ళు విభేదించి దూరం అయ్యారు. అయినా అప్పుడు అది కూటమి ప్రభుత్వం 2018 వరకు. ఆ తర్వాత జరిగే పరిణామాల్లో ఈ భారతీయ జనతా పార్టీ తోడు విభేదించారు, విభేదాలు రావడంతో ఒంటరిగా పోటీ చేశారు. తెలుగుదేశం పార్టీ మంచి ఘన విజయం సాధించింది. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎందుకు ఘన విజయం అందజేశారు, ఒకసారి వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎందుకు ఇంత పరాజయాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చిందని కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. దానికి నా దగ్గర ఉన్న సమాధానం ఒకటే, ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏం చెప్పినా నమ్మే పరిస్థితుల్లో లేరు. కారణం ఏంటంటే గ్రామ స్థాయి నుంచి వాలంటీర్ల వ్యవస్థ నుంచి కనుక మనం చూసుకుంటా ఉంటే, వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి 2,63,000 మందిని వాలంటీర్ వ్యవస్థ ద్వారా వాళ్ళు ఏర్పాటు చేసుకొని ఒక్కొక్కరికి 5,200 రూపాయలు వాళ్ళు చెల్లించేసి 200 రూపాయలు వాళ్ళ సాక్షి దినపత్రికకి, అంటే రోజుకి 5,26,000 సాక్షి దినపత్రికల్ని వాళ్ళు కొనిపించారు. అంటే అట్లా కూడా వ్యాపారంలో లబ్ధి పొందారు వాళ్ళు. దానివల్ల వాళ్ళు ఏం చెప్పారు, 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపు వాళ్ళకి మేము అన్ని పింఛన్లు అందజేయడానికి కార్యక్రమాలకు వాళ్ళకి వినియోగించాము. అది వాళ్ళు లేకుండా అసలు సాధ్యం అవుతుందా, మీరు ఇవ్వగలరా అంటే ఈ 9 నెలల నుంచి, అంటే సుమారు ఇది 10వ నెల, ఈ 10 నెలల నుంచి కూడా వాళ్ళు లేకుండా 1వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు సకాలంలో పింఛన్లు అందుతున్నాయి, కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇంకోటి 2,000 నుంచి 3,000 రూపాయలు చేయడానికి, 2,000 నుంచి 3,000 రూపాయలు చేయడానికి 5 సంవత్సరాలు పడితే వీళ్ళు 3,000 రూపాయలు ఇస్తామన్న మాట ఇవ్వడమే కాకుండా ఇచ్చిన రోజు నుంచి, మాట ఇచ్చిన రోజు నుంచి ఇంకొక 3 నెలలు కలిపి వాళ్ళకి ఇవ్వటం కూడా, అంటే 7,000 రూపాయలు ఇవ్వటం కూడా జరిగింది. ఈ రోజు వరకు కూడా ఉద్యోగస్తులకు కావచ్చు, లేకపోతే విశ్రాంతి ఉద్యోగస్తులు కావచ్చు, ఈ పెన్షన్దారులకు కావచ్చు 1వ తారీఖు లేదా 2వ తారీఖులో వాళ్ళ ఖాతాలో జమ అయిపోతా ఉన్నాయి, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతా ఉన్నాయి. అంటే ప్రభుత్వం దగ్గర చిత్తశుద్ధి ఉంటే ఎలా చేయొచ్చు అనేది చాలా స్పష్టంగా వీళ్ళు చూపించగలుగుతున్నారు, చేసి చూపిస్తున్నారు. ఇక్కడ ఇది గమనించుకోవాలి. ఇక వాళ్ళకు సంబంధించినంత వరకు ఈరోజు ఇందాక రామారావు గారు ఒక అంశాన్ని ఎత్తారు, సనాతన ధర్మం గురించి. సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి ఈరోజు ఎత్తుకోవడం కూడా జరిగింది. మీరు ఒక క్షణం ఈరోజు ఆంధ్ర రాష్ట్రం కావచ్చు, యావత్ భారతదేశంలో ఏం జరుగుతుంది, ఏ విధంగా ముందుకెళ్తున్నారు, ఎక్కడ ఏ ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి, ఏ మతం వల్ల జరుగుతుంది, ఏ కులం వల్ల జరుగుతుంది, ఇవన్నీ కనుక మనం బయట తీసుకుంటా ఉంటే చాలా విషయాలు బయటకు వస్తాయి. దానికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చేసి
ధైర్యంగా ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉండి సనాతన ధర్మాన్ని ఎందుకు కాపాడాలా, దాని ఆవశ్యకత ఏంటి, భారతదేశం యొక్క పుట్టుకలు ఏంటి, ఏ విధంగా జరిగింది. ఇంతవరకు భారతదేశ చరిత్ర చూసుకుంటా ఉంటే విదేశీయులు వచ్చి భారతదేశాన్ని మీద దండయాత్రలు చేశారు, భారతదేశ సంపదను కొల్లగొట్టారు, భారతదేశంలో ఉన్న ఆస్తులు తీసుకెళ్లారు, బంగారు ఆభరణాలు తీసుకెళ్లారు, వజ్రాలు తీసుకెళ్లారు. కానీ భారతదేశాన్ని ఇంత కూడా ఏమీ చేయలేకపోయారు. అఖండ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేశారు కూడా. చేసిన తర్వాత కూడా ఈ రోజు వరకు కూడా భారతదేశం ఇన్ని దాడులు ఎదుర్కొని ఇంత వాళ్ళు ఏదో చేయాలని ప్రయత్నం చేసినా కూడా ఇంకా ఇక్కడ అందరూ సమానంగా ఉంటూ అందరిని సమానంగా చూస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. అయినా సరే ఇంకా దాని విభేదాలు సృష్టించాలని ఏం చేయాలో చూస్తూనే ఉన్నారు. నిన్నగాక మొన్న జరిగినటువంటి పాకిస్తాన్ ఉదంతాలు మన కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. ఇక్కడ కూడా చాలా స్పష్టంగా గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే మోడీ గారు కావచ్చు, లేకపోతే ఎవరైతే ఉన్నారో త్రివిధ కావచ్చు, మరి మన రక్షణ మంత్రి గారు కావచ్చు, వాళ్ళకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఎక్కడైనా సరే పొల్లు మాట ఒక్కసారి కూడా మాట్లాడలేదు. మన మీద వారి ఉగ్రవాదులు మన వాళ్ళని చంపేశారు, ఉగ్రవాదుల స్థావరాలను మాత్రమే మేము లక్ష్యంగా పెట్టుకున్నాము, ప్రజలను లక్ష్యంగా కాదు అని చెప్పని ఎంత నిబద్ధతతోటి ఈరోజు చేశారో మనం గమనించుకోవాలి. ఈ విధంగా రెచ్చగొట్టే వాళ్ళని భారతదేశంలో అందరిని కలిపి ఏకత్వంలో నుంచి తీసుకురావడం కోసం పవన్ కళ్యాణ్ లాంటి ముఖ్యమంత్రి అంత ధైర్యం చేయడం కూడా మెచ్చుకోవాలి. ఇక్కడ దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. మీరు కులాలు మతాలు ప్రాంతాలుగా విభజించాలని మొట్టమొదటి ముస్లిం సమాజం వేరు. అవును, కాబట్టి దీన్ని ఖచ్చితంగా అన్ని మతాలు మేము గౌరవిస్తూనే ఉంటాం, అన్ని మతాలు కాపాడుకుంటూనే ఉంటాం అని చెప్తాం. చూడండి, ఇక్కడ మోడీ గారు సాధించిన ఇంకో విజయం కూడా చెప్తాను. హైదరాబాద్ నడిబొడ్డు మీద ఎంఐఎం అనే సంస్థను ఏర్పాటు చేసుకొని ఇన్ని సంవత్సరాలు ఏకగ్రీవంగా లోక్సభ 7 స్థానాలు గెలుచుకుంటున్నటువంటి అసదుద్దీన్ ఓవైసీ గారు సైతం భారతదేశం జిందాబాద్ పాకిస్తాన్ ముర్దాబాద్ అనిపించారా లేదా? ఇది ఈ రోజు ప్రజల్లో ఇలాంటి తత్వాన్ని పెంచుకోవాలి తప్ప మనం ఇంకా కులాలు మతాలు ప్రాంతాలు వీటి గురించి పెంచుకోవాల్సిన అవసరం లేదు. సనాతన ధర్మం ఏంది ఆ రోజు ఈ రోజు వరకు కూడా మనకు ఒక తక్షశిల తీసుకున్నా, ఒక వారణాసి తీసుకున్నా, లేకపోతే ఒక నలంద విశ్వవిద్యాలయం తీసుకున్నా, యావత్ ప్రపంచంలోని గొప్ప గొప్ప రాజులు రాజపుత్రులందరూ ఇక్కడికి వచ్చి చదువుకొని ఈ ధర్మాన్ని ఆచరించాలని, ఈ కర్మభూమిలో వాళ్ళు కూడా చదువుకోవాలని చెప్పి ఇక్కడికి వచ్చి చదివించినటువంటి చరిత్ర ఉన్నటువంటి దేశం భారతదేశం. ఏనాడో వాళ్ళ కనీసం ఏమీ తెలియని రోజుల్లోనే ఇక్కడ నూలు బట్టలు కట్టారు, ఏవి తెలియని రోజులోనే ఇక్కడ గణిత శాస్త్రం వెలిసింది. ఇలాంటి సనాతన ధర్మానికి హిందువుల రాజ్యంగా పరిగణిస్తున్నటువంటి భారతదేశానికి కూడా ఈ రోజు మిగిలిన వాళ్ళు ఉన్నా కూడా ఎవరిని వేరు చేయకుండా మిగిలిన పాకిస్తాన్ లాగో బంగ్లాదేశ్ లాగో వేరే దేశాలలో కాకుండా ఈ రోజు ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఆయన ముందుకొచ్చాడు. ఎందుకంటే పరిస్థితులు అర్థం చేసుకున్నాడు. చదువుకున్నది వేరు, వాస్తవ పరిస్థితులు వేరు. రాజకీయ నాయకులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో చూసుకుంటూ వెళ్ళారు. ఈ రోజు ఏకతాటిపై మోడీ గారికి అందరూ వెనకుండి నడిపించుకుంటున్నారంటే కారణం చాలా మంది మాట్లాడుకుంటారు, ఇంత దూరం జరిగింది కదా వెళ్ళి కొట్టేయకూడదా అంటే యుద్ధం చేయడం అంటే మామూలు విషయమా? యుద్ధం చేయడం అంటే యుద్ధం యొక్క ఫలితం ఏంటి? దేనికోసం యుద్ధం చేస్తారు? ప్రజల యొక్క సౌకర్యాలను చూసుకోవాలి, ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. మన యొక్క లక్ష్యం ఏంటి? ఉగ్రవాదులు. ఈ రోజు ఉగ్రవాదులకు సంబంధించి 9 ఉగ్రవాద శిబిరాలని 27 నిమిషాల్లోనే ధ్వంసం చేయగలిగిన శక్తి ఈ రోజు వీళ్ళకి వచ్చింది. ఇంకా కూడా వాళ్ళని చూసుకుంటా ఉంటే ఇప్పుడు వరుసనే దానికి ముందు దాని తర్వాత ఏం జరిగింది, మన వాళ్ళు దాడి చేసిన తర్వాత వాళ్ళు ఇంకా ఈ రోజు 16 మంది ప్రజల్ని 5గురిని జవాన్లను కూడా వాళ్ళు చంపేయడం కూడా జరిగింది. అయినా సరే ఎంతో నిబద్ధతతో వాళ్ళకి వెళ్తున్నారు కదా. అంటే నేను ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే ఈ రోజు మనలోని అనైక్యత మనం పెంచి పోషిస్తున్న విధానం ఈ రోజు భారతదేశం ఏ విధంగా ఉంది, ఇలాంటి విషయాలు మనం దానికి దూరంగా ఉంటూ ఐకమత్యంతో ముందుకు వెళ్లాల్సిన ఆవశ్యకత అయితే ఉందని చెప్పి అయితే నేను భావిస్తున్నాను. ఆ విషయంగా ధైర్యంగా ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ గారిని కూడా నేను అభినందిస్తున్నా, నిస్సందేహంగా. సుజాత గారు, ఇందాకంటే సార్ని అడిగింది అడుగుతున్నాను, అంటే ఏంటి తమ ఉరికి చాటుకునే ప్రయత్నం చేస్తారనుకోవాలా? ఇప్పుడు రీసెంట్ గా ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఏ సమస్య వచ్చినా ముందు నేనున్నానంటూ వెళ్ళటం, అక్కడ ఎలాంటి సమస్య